హలో ఫుడీస్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బాడీ హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నటువంటి మునగాకుతోటి ఒక మంచి రెసిపీ పట్టుకొచ్చా ఫ్రెండ్స్. ఈ కూర రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసేసి అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవాళ ఈ కూరకి నేను 2 పెద్ద కట్టలు లేతగా ఉన్నటువంటి మునగాకు కట్టలు శుభ్రంగా కడిగేసేసి ఆ కాడలంతా కూడా క్లీన్ చేసేయాలి. ముదురు కాడలు అస్సలు తగిలితే బాగుండదు కూరలు. లేతవైతే పర్వాలేదు, కానీ అంతా కూడా క్లీన్ చేసేసి సన్నగా కట్ చేసేసి అదంతా కూడా ఆకంతా కూడా ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కంగానే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, కాసిన ఎండుమిర్చి వేసేసి ఆ పోపు అంతా కూడా వేయించేసేయండి. తర్వాత కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి అందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకంతా వేసేసి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు కూడా యాడ్ చేయండి. తర్వాత రుచికి తగ్గ సాల్టు, అలాగే చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కూరంతా కూడా కదుపుతూ ఉండండి. ఆ కూరంతా మెత్తబడంగానే ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి తురుమంతా వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆ కూరంతా కూడా బాగా మగ్గంగానే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మునగాకు పెసరపప్పు పొడి కూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.